సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని వనపర్తి ఎమ్మెల్యే తుడి మేకరెడ్డి అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ నాయకులు అసత్యాలు మాట్లాడుతున్నారని అన్నారు. నాడు టెండర్లు పిలిచి నిధులు మంజూరు చేయని బీఆర్ఎస్ నాయకులు నేడు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, తామేదో గతంలో ఉత్తరించినట్లుగా మాట్లాడడం వారి ఉనికిని కాపాడుకోవడం కోసమే తప్ప వేరొకటి కాదని అన్నారు. డిండి ప్రాజెక్టు విషయంలో ఆరోపణలు చేసే ముందు ఆ పాపం ఎవరిదని ఆలోచించాలని అన్నారు. గవర్నమెంట్ ఉన్నది జూరాలకు సంబంధించి డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎవ్రీ ఇయర్ అక్కడ విజిట్ చేస్తారు. విజిట్ చేసినప్పుడు 2022 సంవత్సరంలో ఆ వాటర్లో ఉంటాయి ఆ రూప్స్ కానీ రబ్బర్ సీల్స్ కానీ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ రీప్లేస్ చేయాలని 11 కోట్లతో 2022లో టెండర్ పిలిచారు. వాళ్ళు టెండర్ పిలిస్తే ఆ టెండర్ వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్కి ఇచ్చిండు. వాడు ఇప్పటివరకు పని చేయలేదు. సో సి గారితో మాట్లాడినా ఆ టర్మినేట్ చేసి వేరే విలువమని చెప్పి మళ్ళీ అదే డ్యామ్ సేఫ్టీ అధికారులు కనీసం 8 గేట్లు మార్చాలంటే మొన్న జనవరి ఫిబ్రవరిలో టెండర్లు పిలిస్తే మొన్న మేలో స్టార్ట్ అయ్యి 4 రీప్లేస్ చేస్తున్నారు, 4 చేస్తున్నారు. అదే క్రమంలో అడ్వాన్స్గా వాటర్ వచ్చింది కాబట్టి ఆయన కూడా సి గారు వాళ్ళు అక్కడే ఉండి అది పర్యవేక్షిస్తున్నారు. అది అయిపోతుంది. అది టెక్నికల్గా 12,50,000 క్యూసెక్స్కు డిజైన్ చేసిన డ్యామ్ అది గేట్స్. సో అవుట్ ఆఫ్ 62లో 4 గేట్లు రిపేర్ చేసినంత మాత్రాన అది ఓపెన్ కాకపోయినా వాటర్కు ఆ సేఫ్టీకి డ్యామ్కి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకు తెలియని చెప్తున్నారు. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలని వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడే తెలుసు వాళ్ళకు డ్యామేజ్ అయినాయి దానికి